ఎట్టకేలకు రఘురామకృష్ణరాజు తన యొక్క సీటుని సాధించుకున్నాడనేది అయితే మనకైతే క్లియర్గా అర్థమవుతుంది. ఇందులో భాగంగానే ఆయన టీడీపీలో చేరిన తర్వాత ఆయన చంద్రబాబు గురించి కొన్ని విషయాలు అయితే చెప్పడం జరిగింది. చంద్రబాబు నేను తన కృష్ణ పరిస్థితిలో ఉన్నప్పుడు తనకు చాలా హెల్ప్ చేశాడని, చంద్రబాబు నాయుడు ఒక విజనరీ నాయకుడు అని చెప్పేసి రఘురామకృష్ణరాజు చంద్రబాబుని అయితే పొగట్టడం జరిగింది. అయితే ఈ సందర్భంగా ఆ టీడీపీలో చేరిన రఘురామకృష్ణరాజుకి చంద్రబాబు నాయుడు ఏ ఒక్క ప్లేస్ నుంచి టికెట్ ఇస్తాడనేది మనకైతే తెలియదు. ఎందుకంటే ఇప్పుడు వరకు అన్ని సీట్లు అయితే ఫిల్ అయిపోయినాయి. ఇప్పుడు జనసేన కూటమి, అటు టీడీపీ, బీజేపీ అందరూ సీట్లు పనిచేసుకున్నారు. ఒకవేళ రఘురామకృష్ణరాజుకి టికెట్ ఇవ్వాలనుకుంటే, ఒక సీటు ఇవ్వాలనుకుంటే అన్ని సీట్లలో ఏదో ఒకరిని తీసి ఆ యొక్క ప్లేస్లో రఘురామకృష్ణరాజుని అకామిడేషన్ చేయాలి. మరి ఆ యొక్క సీటుని సాక్రిఫైస్ చేసేవాళ్ళు ఎవరో మనకి తెలియాలి. ఏదేమైనా కానీ టీడీపీలో రఘురామకృష్ణరాజు ఒక టికెట్ అయితే సాధించాడని అయితే మనకైతే క్లియర్గా అర్థమవుతుంది. అయితే రఘురామకృష్ణరాజు ఒకవేళ కూటమి అధికారంలోకి వస్తే నా స్పీకర్గా కావాలనుకుంటున్నాను అయితే ఆయన అయితే క్లియర్గా చెప్పడం కూడా జరిగింది. చూడాలి మరి ఆయన యొక్క రాజకీయ భవిష్యత్తు ఏ వైపుకి వెళ్తుందో. ఏదేమైనా రఘురామకృష్ణరాజు టికెట్ రాకపోవడం వల్ల చాలా తీవ్రమైన ఇబ్బంది అయితే పడ్డాడు. తర్వాత రీసెంట్గా ఇప్పుడు మళ్ళీ ఆయన టికెట్ వచ్చిన సందర్భంగా చాలా హ్యాపీ కూడా. టికెట్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు. ఆయన టీడీపీ అయితే ఏదో ఒక టికెట్ ఇచ్చే విధంగా ఆయనకైతే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఏదేమైనా కానీ టీడీపీలో చేరినందుకు ఆయనకి టికెట్ ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు సుముఖంగా ఉన్నట్లు మనకు అర్థం. ఒకవేళ టికెట్ ఇవ్వకపోతే మళ్ళీ చంద్రబాబు నాయుడు మీద ఎలా విమర్శలు చేస్తారో, అది కూటమికి ఇబ్బంది అయిందని భావించిన చంద్రబాబు నాయుడు ఏదో ఒక రకంగా ఆయనకి టికెట్ ఇచ్చేందుకైతే ప్రయత్నాలు చేస్తున్నట్లయితే మనకైతే క్లియర్గా అర్థమవుతుంది. చూడాలి మరి రఘురామకృష్ణరాజు ఏ సీట్ నుంచి పోటీ చేస్తాడో, ఆయన అనుకున్న స్పీకర్ కావాలని ఆయన లక్ష్యం నెరవేరుతుందా లేదని చూడాలి మరి. థ్యాంక్ యూ.